వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం మోడర్న్ తెలంగాణలో భాగంగా గిరిజన ఉద్యమాలు, ముఖ్యంగా ఈ గిరిజన సమూహాలు తెలంగాణ కేంద్రంగా ఏ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి అంటే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన తీసుకుంటే ఉమ్మడి వరంగల్ ప్రాంతం, ఉమ్మడి కరీంనగర్ ప్రాంతం, ఉమ్మడి ఖమ్మం ప్రాంతం, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతం, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్. ఇది ప్రధానంగా ఈ జిల్లాలలో అనేక రకాల గిరిజన జాతులు తెలంగాణ కేంద్రంగా విస్తరించి ఉన్నాయి. మరి ఎన్ని ఉన్నాయి గమనిస్తే, ఇక్కడ తెలంగాణ కేంద్రంగా గమనిస్తే మొత్తం దేశంలో ఉన్న 705 గిరిజన జాతులలో మనకి ఎన్నున్నాయి? 32 గిరిజన జాతులు తెలంగాణ కేంద్రంగా విస్తరించి ఉండడం జరిగింది. మరి అసలు గిరిజను అంటే ఎవరు? గిరిజన అనే పదాన్ని గనక గమనిస్తే మనకి అటవీ ఆధారిత జీవన విధానాన్ని కలిగిన సమూహాలు అంటున్నాము. ఎందున్నాయి? మనకి 32 ఉన్నాయి. మొత్తం 705లో 75 జాతులు మనకి వెనుకబడిన గిరిజన జాతులుగా గుర్తించబడ్డాయి. మరి వెనుకబడిన గిరిజన జాతులను మనం ఏమంటున్నాము? పీవీటీజీలు అంటున్నాము. దీన్నే మనము పీటీజీ అంటున్నాము. పీవీటీజీ లేదా పీటీజీ సమూహాలుగా పిలవడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ పీటీజీ సమూహాలు తెలంగాణ కేంద్రంగా ఎన్నున్నాయి? 4 ఉండడం జరుగుతుంది. ఇది విషయాన్ని గుర్తించండి. ఇక్కడ ఈ 32 గిరిజన సమూహాలు తెలంగాణ కేంద్రంగా వివిధ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. ఓకే, ఇవి వివిధ రకాల జీవన విధానాలని, సాంప్రదాయాలని, ఆచార వ్యవహారాలను కలిగి ఉన్నాయి. మరి ఇలాంటి తెలంగాణ ప్రాంతంలోని గిరిజనులు ఎందుకు ఉద్యమ బాటను పట్టవలసి వచ్చింది గమనిస్తే, ఇక్కడ నిజాం కాలంలో బ్రిటిష్ మరియు నిజాం దోపిడీ విధానాలను వ్యతిరేకంగా మనకి రామ్జీ గోండు, కొమరం భీములతో పాటు ఇతర గిరిజనులు తిరుగుబాటులు చేశారు అన్న. ఓకే, అంటే తెలంగాణ ప్రాంతం అనగానే ప్రముఖంగా కనబడే పేర్లు మనకి రామ్జీ గోండు కనబడుతున్నాడు, కొమరం భీమ్ కనబడుతున్నాడు. వీరి ఆధ్వర్యంలో జల్, జంగిల్, జమీన్ అంటున్నాము. ఇలాంటి నినాదాలను ప్రధాన నినాదాలుగా ఉపయోగిస్తూ ఉద్యమ బాట పట్టడం జరిగింది. మరి ఎందుకు ఉద్యమ బాట పట్టారు గమనిస్తే ఒకటో కారణాన్ని గమనించవచ్చు. సో ఉద్యమ బాట పట్టడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, 1 జమీందారులు అంటున్నాం, 2 దేశ్ముఖులు అంటున్నాం, 3 వడ్డీ వ్యాపారులు అంటున్నాం. ఈ 3 వర్గాల యొక్క దోపిడీ విధానాలు ఇది ప్రధాన కారణం అవుతుంది. 1. రెండోది గమనిస్తే మనకి బ్రిటిష్ మరియు నిజాం కాలానికి సంబంధించిన అధికారుల యొక్క దోపిడీ వివక్ష విధానాలు అంటున్నాం. వారి నుండి సేవలను ఉచితంగా పొందడం, వారి వస్తువులను లాక్కోవడం, అలాంటి కార్యక్రమంలో వారి యొక్క విధానాలు అందులో ప్రవేశపెట్టే ప్రయత్నం చేయడం. సాధారణంగా గమనిస్తే గిరిజనులు ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలని, జీవన విధానాలను కలిగి ఉంటారు. ఆ విధానంలోకి మరో విధానం ఎంటర్ కావడం వల్ల, ఉదాహరణకి ఇప్పుడు గమనించండి, క్రైస్తవ విధానం అనేది బ్రిటిష్ వారి రూపంలో ఎంటర్ కావడం వల్ల, ముస్లిం విధానం అనేది, ఇస్లాం విధానం అనేది నిజాం రూపంలో ఎంటర్ కావడం వల్ల వాళ్ళు దాన్ని ప్రతిఘటించే క్రమంలో ఉద్యమ బాట పట్టడం జరుగుతుంది. 3 గిరిజనులకి ఎవరికి నిజాంకి మరియు బ్రిటిష్ వారికి మధ్య జరిగిన ఒప్పందాలు. ఈ ఒప్పందాల క్రమంలో ఆధునిక సౌకర్యాల విస్తరణ కోసం, రోడ్డు, రైల్వే మరియు మైనింగ్ కార్యకలాపాల కోసం గిరిజన ప్రాంతాలని బ్రిటిష్ వారికి దారాదత్తం చేయడం. ఒక బేరార్ను గమనించండి, ఒక రాయచూర్ ప్రాంతాలను గమనించండి. ఇలాంటి ప్రాంతాలు బ్రిటిష్ వారికి దారాదత్తం చేసే క్రమంలో జరిగిన గొడవ అనేది, ఆ సందర్భం అనేది కూడా గిరిజన ఉద్యమాలకు ప్రధాన కారణమవుతుంది. 4 నెక్స్ట్, నిజాం మరియు బ్రిటిష్ కాలంలో తీసుకొచ్చిన ఆటవిక చట్టాలు అంటున్నాం. ఈ ఆటవిక చట్టాల ద్వారా గిరిజనుల యొక్క అంశాలు, గిరిజనులు మొదటి నుండి అనాదిగా ఈ ఆటవిక ప్రాంతాల నుండి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇలాంటి అవినాభావ సంబంధాలకు చెక్ పెట్టడం జరుగుతుంది, వాటిని నియంత్రించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సాధారణంగా గిరిజనులు ఏం చేస్తారు? ఆటవిక వనమూలికలని, ఆటవిక వనరులని సేకరించడం ద్వారా తమ జీవనోపాధిని పొందడం జరుగుతుంది. ఇలాంటి వాటిపైన రిస్ట్రిక్షన్ పెట్టే క్రమాన్ని, అదేవిధంగా గిరిజన జాతులు తమ యొక్క పశువులని అడవులలోకి పంపడం జరుగుతుంది, మేత కోసం పంపుతారు. వీటిని కూడా నియంత్రించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఒక రంపా తిరుగుబాటును గమనించండి, ఒక పుల్లరి సత్యాగ్రహాన్ని గమనించండి. ఇలాంటివి కూడా ఈ కోవలోనే కనబడుతున్నాయి చూడండి. సో ఇలాంటి కారణాల నేపథ్యంలో మొత్తంగా తెలంగాణ కేంద్రంగా మనకి గిరిజన ఉద్యమాలు అనేవి నిర్వహించబడుతున్నాయి. మరి ఇలాంటి గిరిజన ఉద్యమాలు నిర్వహించడంలో ప్రముఖ పాత్ర పోషించిన మొదటి వ్యక్తి మనకి రామ్జీ గోండు అంటున్నాము. సో ఈ రామ్జీ గోండు ఏంది? అసలు ఈ రామ్జీ గోండు ఏ సందర్భాన్ని గమనిస్తే
మనకి బీరార్ దత్తత క్రమంలో మనకి క్లియర్గా కనబడుతుంది. చూడండి ఏంటి ఇక్కడ, రామ్జీ గోండు జంగ్ సైరన్ను మోగించిన మొదటి గోండు వీరుడుగా పిలువబడుతున్నాడు. గోండు సమూహాలలో మొదటి గోండు వీరుడుగా పిలువబడుతున్నాడు రామ్జీ గోండు అంటున్నాం. ఇతని జ్ఞాపకార్థమే నిర్మల్ కోట ఖజానా చెరువు వద్ద 1000 ఉరుల మర్రి లేదా 1000 పుర్రెల మర్రి అనేది ఇప్పటికీ కనబడుతుంది. సో ఇక్కడ రామ్జీ గోండు జంగ్ సైరన్ మోగించిన మొదటి వ్యక్తిగా పిలువబడుతున్నాడు. తెలంగాణలో నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాన్ని రాజ్ గోండులు పాలించేవారు. అంటే ఒకానొక క్రమంలో రాజరిక పరిపాలన కనుక గమనిస్తే ఒకానొక సందర్భంలో నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాలని ఆ ఆటవిక ప్రాంతాలకి రాజరికం చేసిన వర్గాలు ఆ గోండు వర్గాలు రాజ్ గోండులు అంటున్నాం. ఈ ప్రాంతాన్ని ఏమనేవాళ్ళు, వాళ్ళు జనగావ్ అంటున్నాం. చూడండి జనగావ్ అంటే రాజ్ గోండులు పరిపాలించిన ప్రాంతాన్ని మనం జనగావ్ అంటాం. జనగావ్ అనగా ప్రస్తుతం అది ఏంటిది, నిర్మల్ మరియు ఆదిలాబాద్ ప్రాంతం అవుతుంది. సో 1853 మే బేరార్ ఒప్పందం ప్రకారం నిజాం నుండి ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు పొందడం జరుగుతుంది. బేరార్ ఒడంబడిక అంటున్నాం. చూడండి సో బేరార్ ఒడంబడిక చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నిజాం తీసుకున్న అప్పుకు బదులుగా అప్పు చెల్లించే క్రమంలో సగం మాత్రమే చెల్లిస్తాడు, మరింత సగం చెల్లించాడు. ఇలాంటి క్రమంలో బ్రిటిష్ వారితో జరిగిన ఒప్పందమే బేరార్ దత్తత అంటున్నాం. చూడండి అలాంటి బేరార్ దత్తత ద్వారా ఏమైంది, ఈ బేరార్ ప్రాంతం అనేది బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్ళింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఇదివరకు 1853 వరకు బేరార్ ప్రాంతం ఎందులో భాగంగా ఉంది, నిజాం రాజ్యంలో భాగంగా ఉండేది. ఇది కాస్త బ్రిటిష్ ఆధ్వర్యంలోకి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళగానే ఈ ప్రాంత పరిపాలన కోసం బ్రిటిష్ అధికారులు నియమించబడ్డారు. వారితో పాటు వారి యొక్క మత విధానం, ఆచార విధానాలు కూడా ఇక్కడికి వచ్చాయి. క్రమంగా వారి యొక్క ఆచార మత సాంప్రదాయాలు గిరిజనుల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశాయి. సో ఇలాంటి క్రమంలో బ్రిటిష్ వారిని, బ్రిటిష్ అధికారులని, బ్రిటిష్ విధానాలని, బ్రిటిష్ చట్టాలని వ్యతిరేకించే క్రమంలో మనకి ఈ ఉద్యమం అనేది రామ్జీ గోండు నేతృత్వంలో ఉద్యమం అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ గమనించాలి, బ్రిటిష్ సైనికులు స్థానిక పెత్తందారులు ఆదివాసులను బానిసలుగా మార్చుతున్నారు. ఎదురు తిరిగిన వారిని చిత్రహింసలు చేయడం, చంపడం జరుగుతుంది. సో మరి ఇలాంటి క్రమంలో జనగావ్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి, తిరిగి పునరుద్ధరించాలి. అప్పుడే మన గిరిజన జాతులకి, గోండు జాతులకి రక్షణ అనేది ఏర్పడుతుంది అనే భావన ప్రజల్లో ఏర్పడింది, గోండు ప్రజల్లో ఏర్పడింది. సాధారణంగా వ్యక్తిరీత్యా, స్వభావరీత్యా గిరిజనులను కనుక గమనిస్తే, గోండులను గమనిస్తే ఆత్మగౌరవం, స్వయం పాలన కోరుకునే గోండులు, ఆత్మగౌరవాన్ని, స్వయం పాలన ఎప్పుడు తెలిసే గోండులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏ విధంగానైనా ఎదిరించాలి, మన పూర్వపు జనగావ్ గ్రామాన్ని, జనగావ్ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే మనకు రక్షణ అనేది లభించడం జరుగుతుంది. దానికి నాయకత్వం వహించింది ఎవరు అంటే రామ్జీ గోండు అంటున్నాము. అంటే ఇప్పుడు క్లియర్గా 1853 సందర్భంలో మనకి రామ్జీ గోండు నేతృత్వంలో తిరుగుబాటు అనేది నిర్వహించబడుతుంది. మరి ఎలా నిర్వహించబడింది, ఏ విధంగా అతడు సైన్యాన్ని సమకూర్చుకున్నాడు గమనిస్తే 1857 నుండి 60 మధ్య ఈ తిరుగుబాటు జరిగింది. ఎవరి తిరుగుబాటు? రామ్జీ గోండు తిరుగుబాటు అంటున్నాం. సో ఈ రామ్జీ గోండు తిరుగుబాటులో మరి రామ్జీ గోండు ఏ విధంగా సైన్యాన్ని సమకూర్చాడు, ఈ సైన్య సమీకరణ కోసం ఏ విధానాన్ని అనుసరించాడు అంటే గెరిల్లా యుద్ధ తంత్రము అంటున్నాం. మనకి మరాఠా ఛత్రపతి శివాజీ అనుసరించిన విధానమే గెరిల్లా యుద్ధ తంత్రము అంటున్నాం. ఈ గెరిల్లా యుద్ధ తంత్రం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, తక్కువ సైన్యంతో అత్యధిక బలాన్ని ఢీకొట్టవచ్చు. ఏ విధంగా ఢీకొడతారు, ఇందులో వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సాంప్రదాయంగా ఉన్న అవకాశాలనే వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది, వనరులనే వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఆటవిక ప్రాంతాలలో నివసిస్తారు కాబట్టి, కొండాకోలలో నివసిస్తారు కాబట్టి అందులోకి ప్రవేశించిన బలమైన సైన్యాన్ని ఏ విధంగా ఎదుర్కొంటున్నారు, ఎక్కడ కాలువలు ఉన్నాయి, ఎక్కడ కొండలు ఉన్నాయి, ఎక్కడ చెట్లు ఉన్నాయి అనేది వాళ్ళకు మాత్రమే తెలుసు. ఎక్కడ మాట పెట్టాలి, ఏ విధంగా చంపాలి అనేది వాళ్ళకు మాత్రమే తెలుసు. అది స్ట్రాటజీ అంటాం. అంటే తక్కువ సైన్యంతో ఎక్కువ సైన్యాన్ని ఢీకొట్టడానికి ఉపయోగించే ఆ స్ట్రాటజీల యొక్క కలయికే గెరిల్లా వార్ఫేర్ అంటాం, గెరిల్లా యుద్ధం అంటాం. ఇందులో దిట్ట మనకి ఛత్రపతి శివాజీ అవుతున్నాడు. సో అలాంటి గెరిల్లా యుద్ధ తంత్రాన్ని ఉపయోగించాడు, మరింతమంది సైనికులను తయారు చేయడం జరుగుతుంది. మరి అలా ఈ గెరిల్లా యుద్ధ తంత్రం ద్వారా సైన్యాన్ని ఏ విధంగా రూపొందించాడు, ఎవరితో రూపొందించాడు గమనిస్తే రోహిల్లాలతో రూపొందించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు నిజాం రాజ్యంలో రోహిల్లాలు కనబడతారు, క్లియర్ గమనించండి.
చూడండి, మరాఠాలు అంటున్నాం 2, గోండులు అంటున్నాం 3. ఈ 3 సమూహాలతో ఒక ప్రత్యేకమైన గెరిల్లా సైన్యాన్ని రూపొందించుకున్నాడు రామ్జీ గోండు. తన జనగావ్ గ్రామాన్ని, జనగావ్ రాజ్యాన్ని తిరిగి పునరుద్ధరించాలనే ప్రయత్నం చేయడం జరిగింది రామ్జీ గోండు అంటున్నాం. సో మరి ఇలాంటి క్రమంలోనే యుద్ధానికి సన్నద్ధమవుతున్నాడు. బ్రిటిష్ వారిని వ్యతిరేకించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. క్రమంగా రామ్జీ గోండు యొక్క సమాచారాన్ని తెలుసుకుంటున్నారు బ్రిటిష్ నాయకులు, బ్రిటిష్ అధికారులు తెలుసుకోవడం జరుగుతుంది. 1857 ఏప్రిల్ 9వ తేదీన క్లియర్గా తెలుస్తుంది. రామ్జీ గోండు ఈ విధంగా గోండులను సేకరిస్తున్నాడు, సమీకరించి బ్రిటిష్ వారిపై యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయం బ్రిటిష్ అధికారులకు తెలిసింది. పక్కా సమాచారంతో రామ్జీ గోండును పట్టుకోవడానికి బ్రిటిష్ పోలీస్ అధికారులు, సైన్యం అనేది ప్రణాళికను రూపొందించడం జరిగింది. మొత్తంగా ప్రణాళిక ప్రకారం ఏప్రిల్ 9వ తేదీన ఇక్కడ నిర్మల్ పరిసరాలలో రామ్జీ గోండు తన సైన్యం ఉన్న సమాచారం, పక్కా సమాచారంతో అక్కడికి వెళ్ళింది, మాటు వేయడం జరుగుతుంది. క్రమంగా ఆ సైన్యానికి అధికారి ఎవరు అంటే రాబర్ట్ అవుతున్నాడు. రాబర్ట్ ఆధ్వర్యంలో బ్రిటిష్ సైన్యం రామ్జీ గోండు అతని యొక్క బలగాన్ని చుట్టుముట్టడం జరిగింది. సో క్లియర్గా గమనిస్తే రామ్జీ అతని 1000 మంది మనుషులు పట్టుకోవడం జరిగింది. ఈ ప్రణాళికలో రామ్జీ గోండు మరియు అతని యొక్క 1000 మంది సైన్యం అనేది పట్టుబడ్డారు. ఆ పట్టుబడిన 1000 మంది సైన్యం రామ్జీ గోండును ఎక్కడికి తీసుకొచ్చారు? క్లియర్ గమనిస్తే నిర్మల్ కోటలోని ఖజానా చెరువు దగ్గర గల మర్రి చెట్టు దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. మర్రి చెట్టుకి వారిని ఉరి తీయడం, వేలాడ తీయడం జరుగుతుంది. సో అందుకే అది చరిత్రలో ఏమడుగుతుంది చూడండి, ఎంతమందితోని? 1000 మందితోని. కాబట్టి దీన్ని మనం ఏమంటాం? 1000 ఉరుల మర్రి అంటున్నాము, లేదా 1000 పుర్రెల మర్రి అంటున్నాం. 1000 ఉరుల మర్రి లేదా 1000 పుర్రెల మర్రిగా పిలవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు క్వశ్చన్ డిఫరెంట్గా అడిగే అవకాశం ఉంటుంది. 1000 పుర్రెల మర్రి లేదా 1000 పుర్రెల మర్రి లేదా 1000 ఉరుల మర్రి అనేది కింది వాళ్ళలో ఏ సంఘటనను సూచిస్తుంది అంటున్నాం. ఏ సంఘటనను సూచిస్తుంది అంటే రామ్జీ గోండు బ్రిటిష్ వారిని ఎదిరించడం. ఈ నేపథ్యంలో రామ్జీ గోండు తన 1000 మంది మరణాన్ని చూపించడం జరుగుతుంది, ఉరి తీసే సందర్భాన్ని చూపిస్తుంది. సో మరి ఇలాంటి క్రమంలో తర్వాత జరిగిన పరిణామం ఏంటి? ఎప్పుడైతే రామ్జీ గోండు అతని అనుసరులు మరణించారో ప్రజల్లో చైతన్యం వచ్చింది. మరి ఇంతటి చైతన్యం రావడానికి గల కారణం ఏంటి? మరి ఈ చైతన్యం మరింత పురుడు పోసుకుంటే భవిష్యత్ ఉద్యమాలు రావడం జరుగుతుంది. మరి భవిష్యత్ ఉద్యమాలు రాకుండా ఉండాలి అంటే వారి సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వాలి. మరి ఇలాంటి క్రమంలో ఏం చేశారు? 1867లో సాలార్జంగ్ అటవీ శాఖను ప్రారంభించడం జరుగుతుంది. ఇలాంటి చైతన్యం రాకుండా అటవీలను కాపాడే క్రమంలో అటవీ శాఖను సృష్టించాడు మొదటి సాలార్జంగ్. మొదటి సాలార్జంగ్ని మనం ఏమంటున్నాము? మీర్ తురాబ్ అలీ ఖాన్ అంటున్నాం. చూడండి, మొత్తం 3 సాలార్జంగ్లు ఉంటారు చూడండి. మీర్ తురాబ్ అలీ ఖాన్, మీర్ లాయక్ అలీ ఖాన్ అంటున్నాం. చూడండి, లాయక్ అలీ ఖాన్, మీర్ యూసఫ్ అలీ ఖాన్ అంటున్నాం. సో ఇలా మనకు 3 ఉంటున్నారు. సాలార్జంగ్ 1 అంటే మీర్ తురాబ్ అలీ ఖాన్, సాలార్జంగ్ 2 అంటే మీర్ లాయక్ అలీ ఖాన్, సాలార్జంగ్ 3 అంటే మీర్ యూసఫ్ అలీ ఖాన్. ఇతని కాలంలోనే మనకు జరిగింది ఏంటిది? సాలార్జంగ్ మ్యూజియం అనేది ఇతని కాలంలోనే ప్రారంభించబడడం జరుగుతుంది. మీర్ లాయక్ అనగానే ఏమవుతుంది? 1884లో పర్షియన్ భాషా స్థానంలో ఉర్దూ భాష రావడం జరుగుతుంది. మీర్ తురాబ్ అలీ ఖాన్ కాలంలో హైదరాబాద్ అభివృద్ధికి పునాదులు వేయబడ్డాయి. అవి ఒక ఉచ్చ స్థాయికి చేరడం జరుగుతుంది మీర్ తురాబ్ అలీ ఖాన్. అందుకే అతన్ని హైదరాబాద్ రాజ్యాన్ని పునరుజ్జీవింపచేశాడు అని విలియం డిగ్బీ అంటాడు మీర్ తురాబ్ అలీ ఖాన్ని. సో అలాంటి సాలార్జంగ్ ఏం చేశాడు? 1867లో అటవీ శాఖను ప్రారంభించడం జరిగింది. తద్వారా అటవీ వనరులను మరింత రక్షించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇది మనకి రామ్జీ గోండు ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఉద్యమం. మొట్టమొదటి జంగ్ సైరన్ అంటున్నాం. మరి రెండవ జంగ్ సైరన్ కొనసాగించిన వ్యక్తి ఎవరు అంటే కొమురం భీం లేదా కొమురం భీం అంటాం. కొమురం భీం అంటున్నాం. మరి కొమురం భీం ఎక్కడ జన్మించారు? ఇతని యొక్క వ్యక్తిగత సమాచారాన్ని గమనిస్తే కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం సంకనపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది.
కుమ్రం భీం మనకు సంకనపల్లి గ్రామంలో జన్మించడం జరుగుతుంది. మరి ఎప్పుడు జన్మించాడు గమనిస్తే 1901 అక్టోబర్ 22న జన్మించడం జరిగింది. అక్టోబర్ 22న జన్మించాడు కుమ్రం భీం అంటున్నాం. ఇతని తల్లిదండ్రులను కనుక గమనిస్తే కొమరం చిన్ను సోముభాయ్ అంటున్నాము. తల్లి సోముభాయ్, తండ్రి కొమరం చిన్ను అంటున్నాం. కొమరం చిన్ను అటవీ అధికారులు కొట్టిన దెబ్బలకి మరణిస్తాడు. చూడండి, ఇప్పుడు బాగా గమనించండి. 15 సంవత్సరాల వయసులో ఇతని తండ్రి కొమరం చిన్ను అటవీ అధికారులతో చంపబడడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు సంకెనపల్లి నుండి మరో ప్రాంతానికి వలస వెళ్ళడం జరుగుతుంది. మరి ఏ ప్రాంతానికి వలస వెళ్ళారు గమనిస్తే ఆ ప్రాంతమే వీరు కెరిమొరి అంటున్నాం. కెరిమొరి అంటాం. కెరిమొరి గ్రామానికి వాళ్ళు వలస వెళ్ళడం జరుగుతుంది. కెరిమొరి మండలం సర్దార్పూర్ గ్రామం అవుతుంది. ఈ సర్దార్పూర్ గ్రామానికి వలస వెళ్ళారు. అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. చూడండి, సర్దార్పూర్ గ్రామానికి వెళ్ళారు. మరి ఇలాంటి కొమరం భీం యొక్క తాత పేరు మోతీరామ్ అంటున్నాం. మోతీరామ్ యొక్క ప్రభావం మనకి కొమరం భీం మీద చాలా కనబడుతుంది. అంటే ఒక సమస్యను డీల్ చేసే విధానం తాత నుండే పుణికి పుచ్చుకున్నట్టుగా మనకు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ గమనిస్తే కెరిమొరి ప్రాంతం యొక్క దొర, ఆనాడు ఈ కెరిమొరి ప్రాంతానికి దొరగా ఉన్న వ్యక్తి ఎవరు? నిజాం జాగీర్దార్. ఎవరు? నిజాం జాగీర్దార్. మరియు కెరిమొరి ప్రాంతం యొక్క దొర సిద్దికీ. ఈ సిద్దికీ యొక్క ఆగడాలు మరింత పెచ్చిమీరిపోతున్నాయి. ఏ విధంగా పెచ్చిమీరిపోతున్నాయి అంటే ఆటవికంగా సేకరించిన ఉత్పత్తులని నయానో భయానో ఉచితంగానే గిరిజనుల నుండి సేకరించేవాడు, గిరిజనులను బానిసలుగా మార్చేవాడు, గిరిజనులు మత మార్పిడికి గురి చేసేవాడు, గిరిజనులపైన పన్నులు ఉచితంగా విపరీతంగా విధించేవాడు. ఇలా గిరిజనులను అనేక అష్టకష్టాలు పెడుతున్నాడు. అలాంటి సిద్దికి యొక్క ఆగడాలను చూడలేక కొమరం భీం అతనిపై దాడి చేయడం జరుగుతుంది. ఈ దాడిలో ఎవరు చనిపోతున్నారు? సిద్దికిని చంపడం జరిగింది కొమరం భీం. సో చంపాడు కాబట్టి అతడు ఎవరు? ఆ ప్రాంతానికి దొర. రెండోది నిజాం జాగీర్దార్, నిజాం ఊకోడు. కాబట్టి అతడు ఆ ప్రాంతాన్ని వదిలేసి పారిపోవాల్సి వచ్చింది. క్లియర్గా గమనండి. ఈ సంఘటన తర్వాత కొమరం అస్సాం ప్రాంతానికి, అస్సాం అనగానే మనకి కాఫీ టీ తోటలకి, తేయాకు తోటలకి అది ప్రసిద్ధి చెందింది. పారిపోయి తేయాకు తోటల్లో పనిచేయడం ప్రారంభించడం జరుగుతుంది. ఈ పని చేసే క్రమంలోనే అతనికి ఒకరితో సహవాసం అనేది ఏర్పడుతుంది. ఎవరితో సహవాసం ఏర్పడింది? అల్లూరి సీతారామరాజు యొక్క అనుచరుడు ఎవరు? గంటం మల్లుదొర. గంటం మల్లుదొరతో పరిచయం ఏర్పడడం ద్వారా విప్లవ భావాలు అతడు పుణికిపుచ్చుకోవడం జరుగుతుంది. ఉద్యమానికి కావలసిన, ప్రజా చైతన్యానికి కావలసిన, ప్రజా సమస్యలను లేవనెత్తే కావలసిన జ్ఞానాన్ని అతడు ఆ గంటం మల్లుదొర నుండి తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే మహారాష్ట్ర చందా ప్రాంతానికి సంబంధించి, చందా అనగానే మనకి చందా రైల్వే సంఘటన కనబడుతుంది చూడండి. సో ఈ చందా ప్రాంతంలో విఠోబా వద్ద శిష్యుడిగా చేరాడు. క్రమంలో అక్కడి నుండి మహారాష్ట్ర ప్రాంతానికి వచ్చాడు. మరాఠా ప్రాంతానికి చెందిన చందా ప్రాంతంలో విఠోబా వద్ద శిష్యుడిగా చేరుకున్నాడు. అక్కడి నుండి కూడా అనేక అంశాలను నేర్చుకోవడం జరిగింది. మరి ఇలాంటి అంశాన్ని విఠోబా నుండి నేర్చుకున్నాడు. గమనిస్తే గెరిల్లా యుద్ధ తంత్రాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. ఏ విధంగా సైన్యాన్ని సమీకరించాలి, ఏ విధంగా సైన్యాన్ని సుశిక్షితులను తయారు చేయాలి. ఒక సైన్యాన్ని రూపొందించే క్రమంలో గెరిల్లా వార్ఫేర్ యొక్క మూలత్వాన్ని ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ విఠోబా వద్ద నుండి నేర్చుకున్నాడు. క్రమంగా ఆ తర్వాత అతడు ఇంటికి తిరిగి రావడం జరిగింది. ఎవరు? కొమరం భీం. ఈ కొమరం భీం లచ్చు పటేల్ వద్ద ఒక సేవకుడిగా పనిచేయడం ప్రారంభించడం జరుగుతుంది. అది కిరాయి గుండాల్లో ఒకటి అనుకోండి, ఒక అనుచరుడుగా పనిచేయడం జరుగుతుంది లచ్చు పటేల్ వద్ద. కెరిమొరి ప్రాంతంలో పట్టువారి లక్ష్మణరావు గుత్తేదారి అరాచకాలు ఎక్కువగా అవడంతో కొమరం ప్రజలను చైతన్యపరచడం జరుగుతుంది. ఎప్పుడైతే అస్సాం తేయాకు తోటల్లో గంటం మల్లుదొరతో విఠోబా వద్ద యొక్క గురు శిష్యుల అనుబంధం ద్వారా అనేక అంశాల మీద అతను అవగాహన పెంచుకోవడం జరిగింది. అలాంటి అవగాహనతో కెరిమొరి ప్రాంతానికి వచ్చిన కొమరం భీమికి అక్కడ మరో సమస్య పట్వారి లక్ష్మణరావు రూపంలో వచ్చింది. పట్వారి లక్ష్మణరావు గుత్తేదార్. అరాచకాలు అంటే పన్నును పెంచడం,
రైట్, గిరిజనుల నుండి ఉత్పత్తులను ఉచితంగా సేకరించడం, వాళ్ళను బానిసలుగా మార్చడం, వెట్టికి గురి చేయడం, ఇలాంటి సమస్యల నేపథ్యంలో పట్వారి లక్ష్మణరావును ఎదిరించే తత్వాన్ని ప్రజల్లో నింపడం జరిగింది. ప్రజలను చైతన్యపరచడం జరుగుతుంది కొమరం భీమ్. సో ఇలాంటి క్రమంలోనే అతడు జోడేఘాట్, బాబీఝరీ, కల్లేగావ్, శివగూడెం, భీమన్గొంది వంటి 12 గ్రామాల కలయిక. సో మొత్తంగా అతడు ఏం నిర్ణయించుకున్నాడు, మన ప్రాంతం, మన ఆచార వ్యవహారం, మన సాంప్రదాయాలు బతకాలి అంటే మనకంటూ ఒక ప్రత్యేక రాజ్యం అనేది ఉండాలి, మనకంటూ ఒక ప్రత్యేక ప్రాంతం అనేది ఉండాలి. ఆ ప్రాంతంలోకి ఎవరి యొక్క చొరబాటు అనేది ఉండకూడదు, ఎవరి యొక్క ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండకూడదు. అంటే ఇండైరెక్ట్గా ఆనాడు జన్గావ్ అని గమనించాం చూడండి. ఇక్కడ మనకి రామ్జీ గోండ్ ప్రాంతంలో మనకి జన్గావ్ అంటాం చూడండి. జన్గావ్ అంటే ఏంటిది, ఈనాటి నిర్మల్ అవుతుంది చూడండి. ఈనాటి నిర్మల్, ఈనాటి ఆదిలాబాద్, ఇలాంటి ప్రాంతాలను కలిపి మనం ఏమంటున్నాం, మనకి ఏమంటున్నాం, దాన్ని జన్గావ్ అంటున్నాం. అలా ఒక నాటి గోండు రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. దానికోసం అనేక మెమోరాండాలు కూడా సమర్పించాడు. ఆ మెమోరాండంలో ఏముంది, ఎన్ని ప్రాంతాలతో కూడిన ఒక గోండు రాజ్యాన్ని ఏర్పరచాలనుకున్నాడు, ఒక ప్రత్యేక ప్రాంతంగా ఉంచాలనుకున్నాడు అంటే అందులో జోడేఘాట్ అనేది మొదటి ప్రాంతం అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా బాబీఝరీ అంటున్నాం, కల్లేగావ్ అంటున్నాం, శివగూడెం అంటున్నాం, భీమన్గొంది అంటున్నాం. మొత్తంగా ఇల్లు ఎన్ని ఉన్నాయి, 12 గ్రామాల కలయికతో కూడిన ఒక స్వతంత్ర గోండు రాజ్యం కావాలని అతడు విన్నవించుకోవడం జరిగింది. ఎవరికి, ఆసిఫాబాద్ కలెక్టర్కి విన్నవించుకోవడం జరుగుతుంది. కానీ కలెక్టర్ నుండి ఎలాంటి అనుమతి రాదు. క్రమంగా అతడు నిజాంతో చర్చలు జరపడానికి నిర్ణయం తీసుకున్నాడు. సో నిజాంతో చర్చలు జరపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ఒకానొక సందర్భంలో నిజాం దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. కానీ నిజాం నుండి ఎలాంటి అనుమతి రాదు. ఇక్కడ క్లియర్ గమనిస్తే సమాధానం రాకపోవడంతో తానే స్వయంగా జోడేఘాట్ కేంద్రంగా రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాడు. క్లియర్ నిజాంని అటు బ్రిటిష్ అధికారులను ఎదిరించే తత్వంలోకి వెళ్ళాడు కొమరం భీమ్. ఇలాంటి క్రమంలోనే జోడేఘాట్ కేంద్రంగా 12 గ్రామాలతో కూడిన పూర్వపు గోండు రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అతడు విఠోబా వద్ద నుండి నేర్చుకున్నాడు. ఇక్కడ మరాఠా సన్యాసి అయిన విఠోబా వద్ద నుండి నేర్చుకున్న గెరిల్లా యుద్ధ తంత్రం ద్వారా తాను గోండుల సైన్యాన్ని నిర్మించడం జరిగింది. ఈ గోండుల సైన్యంలో ఎవరున్నారు, రోహిల్లాలు ఉన్నారు, మరాఠాలు ఉన్నారు, గోండులు ఉన్నారు. అక్కడ రామ్జీ గోండు కూడా వాళ్ళని, ఎవరెవరిని అక్కడ మనకి రోహిల్లాస్ అంటాం చూడండి, రోహిల్లా, రెండోది గోండు, 3 మరాఠాస్. ఈ ముగ్గురితో కూడిన ఒక గొరిల్లా ఏమవుతుంది లేదా గెరిల్లా యుద్ధ తంత్రం ద్వారా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. క్రమంగా ఆడు నిజాంని ఎదిరించడానికి సిద్ధపడుతున్నాడు. జంగ్ సైరన్ని మోగించడం జరిగింది. మరి ఈ జంగ్ సైరన్ సందర్భంలో ప్రజలను చైతన్యపరచడానికి తాను ఉపయోగించిన నినాదాలు ఏంటి, అందులో ఒకటి గమనిస్తే జల్, జంగల్, జమీన్ అంటున్నాం చూడండి. జల్ అంటే నీరు అని అర్థం, జల్ అంటే నీరు అని అర్థం, జమీన్ అంటే భూమి అని అర్థం, భూమికి సంబంధించిన రైతుకు సంబంధించిన భూమి అని అర్థం, జంగిల్ అంటే అడవి అని అర్థం. జల్, జంగిల్, జమీన్ అంటాం. మావే నాటి మావే రాజ్యం అంటున్నాము. ప్రాణమిస్తాం కామి భూమి ఇవ్వము. ఇలాంటి నినాదాలను వ్యాప్తి చేయడం ద్వారా సమాజాన్ని, ఆనాటి గిరిజన సమాజాన్ని చైతన్యపరిచాడు. యుద్ధానికి సిద్ధం చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి క్రమంలోనే 1940 సెప్టెంబర్లో కొమరం భీమ్ నిజాంతో చర్చలు జరిపాడు. దేనికోసం, 12 గ్రామాలతో కూడిన ప్రత్యేక రాజ్యాన్ని మీరు గుర్తించాలి, ఈ రాజ్య అభివృద్ధికి సరైన చర్యలు చేపట్టాలి. అలాంటి నిర్ణయాలు ఎవరు, నిజాం దాన్ని అంగీకరించడం లేదు. మరి 1940 నాటికి నిజాం ఎవరున్నారు, 7వ నిజాం ఉంటున్నాడు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉండడం జరుగుతుంది. దాన్ని అంగీకరించలేదు. అవ్వల్ తాలూక్దార్ అయిన కుర్దూ పటేల్ అంటున్నాం చూడండి, ఇక్కడ కుర్దూ పటేల్ అంటున్నాం చూడండి. సో అవ్వల్ తాలూక్దార్ అయిన కుర్దూ పటేల్ నమ్మక ద్రోహం వలన, ఈ కుర్దూ పటేల్ ఎవరు, ఈ కొమరం భీమ్కు నమ్మిన బంటు, ఆర్థికంగా, సైనికంగా, ఇతర అవసరాల పరంగా నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తి కుర్దూ పటేల్. నమ్మక ద్రోహంతో అంటే నిజాంకి, ఆ నిజాం సంబంధిత అధికారులకి ఇతని యొక్క సమాచారాన్ని చేరవేయడం జరుగుతుంది. మొత్తంగా కొమరం భీమ్, అతని యొక్క 138 మంది అనుచరులు,
138 మంది అనుచరులు. 1940 అక్టోబర్ 8 అనగానే, అక్టోబర్ 80 అనగానే అశ్వయుజ పౌర్ణమి రోజున, అశ్వయుజ పౌర్ణమి రోజున జోడేఘాట్లోని బాబీజరీ సమీపంలో చంపబడడం జరుగుతుంది. ఈ బాబీజరీ అనే అరణ్య సమీపంలో అతడు చంపబడుతున్నాడు. ఇందులో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు అంటే ఈ కుర్దు పటేల్ యొక్క నమ్మక ద్రోహం వల్ల అతని యొక్క స్థావరం బ్రిటిష్ సైనిక అధికారులకి, నిజాం సైనిక అధికారులకి దొరకడం జరిగింది. మరి ఈ కొమరం భీం అతని యొక్క అనుచరులు 138 మంది చంపడంలో క్రియాశీలకంగా వివరించిన వ్యక్తులు ఎవరు గమనిస్తే ఆసిఫాబాద్ తాలూక్దార్ అబ్దుల్ సత్తార్ 90 మంది సైనిక బలగంతో ఇతన్ని చంపడం జరిగింది. సో క్రమంగా అతని యొక్క వీరత్వం, అతని యొక్క తోడ్పాటు అనేది గిరిజన సమూహాలలో పెనుమార్పులకు దారితీయడం జరుగుతుంది. ఇతని మరణం తర్వాత 7వ నిజాం గోండుల యొక్క సమస్యలను పూర్తిగా విశ్లేషించడం కోసం ఒక బ్రిటన్ సామాజిక శాస్త్రవేత్తని నియమించడం జరుగుతుంది. 2014 నుండి రాష్ట్ర ప్రభుత్వం కొమరం భీం వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. గోండుల ప్రతీకగా ఈ కొమరం భీంని అతని యొక్క వర్ధంతిని నిర్వహించడం జరుగుతుంది. మరి ఇతని మరణానంతరం జరిగిన సంఘటనలు ఏంటి, ఇతని మరణం తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఒకటో పరిణామం గమనిస్తే గోండుల యొక్క సమస్యలను అధ్యయనం చేయడం కోసం బ్రిటన్ ఆంథ్రోపాలజిస్ట్ క్రిస్టోఫర్ హైమన్ డార్ఫ్ అంటున్నాం. క్రిస్టోఫర్ హైమన్ డార్ఫ్ ఇతడు ఏం చేశాడు, ఇతడి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కమిటీ ఏం చేసింది, గోండుల యొక్క విధి విధానాలని, జీవన విధానాలని, సమస్యల మీద లోతైన విశ్లేషణ చేయడం జరిగింది. తద్వారా ఒక నివేదికని నిజాంకు సమర్పించడం జరుగుతుంది. ఆ నివేదిక ఆధారితంగానే ఎప్పుడు ఇచ్చారు, ఈ కమిటీ సూచనల మేరకి 1940లో నిజాం ప్రభుత్వం దస్తూర్ ఉల్ అమల్ అంటున్నాం, దస్తూర్ ఉల్ అమల్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం రావడంలో ప్రధాన పాత్ర పోషించిన నివేదిక క్రిస్టోఫర్ హైమన్ డార్ఫ్. సో చట్టాన్ని తీసుకురావడం జరిగింది. గిరిజన సమస్యల పరిష్కారం కోసం గోండు పంచాయతీలు నిర్వహించబడ్డాయి. ఈ గోండు పంచాయతీ అనే భావనను కూడా మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు, క్రిస్టోఫర్ హైమన్ డార్ఫ్. ఎందుకంటే ఆత్మగౌరవ పరంగా గమనిస్తే, సామాజిక విధానాల పరంగా గమనిస్తే గిరిజనులు సాధారణ సమాజాలతో కలవరు. వారి యొక్క సమస్యల పరిష్కారం వారి ద్వారానే, వారి యొక్క సాంప్రదాయాల ద్వారానే జరగాలి. అదే గోండు పంచాయతీలు నిర్వహించాలి అని చెప్పడం జరుగుతుంది. అందుకే నాగోబా జాతర నిర్వహించే క్రమంలో 10 రోజులు నిర్వహించే క్రమంలో చివరి రోజు మనకు గోండు పంచాయతీ పేరుతో అది పూర్తి కావడం జరుగుతుంది. మరి ఇలాంటి క్రిస్టోఫర్ హైమన్ డార్ఫ్ రాసిన ప్రముఖ గ్రంథాలు ఏంటి? అలాంటి గ్రంథాల్లో గమనిస్తే ది చెంచు జంగిల్ ఫోక్ ఆఫ్ దక్కన్ అంటాం, ది చెంచు జంగిల్ ఫోక్ ఆఫ్ దక్కన్. రెండోది రెడ్డీస్ బైసన్ మిల్ అంటున్నాం, రెండో పుస్తకం. మూడో పుస్తకాన్ని గమనిస్తే ది రాజ్గోండు ఆఫ్ ఆదిలాబాద్ అంటున్నాం. ఇలాంటి 3 పుస్తకాలు మనకి క్రిస్టోఫర్ హైమన్ డార్ఫ్ రచించడం జరుగుతుంది. అదే క్రమంలో అల్లం రాజయ్య సాహు అంటున్నాం, 2 రచయితలు, తెలంగాణకు సంబంధించిన ప్రముఖ రచయితల్లో అల్లం రాజయ్య సాహు అంటున్నాం. వీళ్ళు ఏం చేశారు, కొమరం భీం జీవిత చరిత్రని ప్రధాన ఇతివృత్తాంతంగా నవల రాయడం జరిగింది. ఆ నవల పేరే కొమరం భీం నవల అవుతుంది. సో ఈ కొమరం భీం నవల అల్లం రాజయ్య సాహుల చేత రచించబడడం జరుగుతుంది. కొమరం భీం జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని సినిమా కూడా రూపొందించబడడం జరుగుతుంది. ఎప్పుడు 1990లో ఎవరి చేత, అల్లాని శ్రీధర్ దర్శకుడిగా కొమరం భీం సినిమా అనేది తీయబడడం జరిగింది. 2011 సంవత్సరంలో ప్రకటన ప్రకారం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే క్రమంగా గిరిజన చైతన్యం, గిరిజన సాధికారతలో భాగంగా మనకి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఎక్కడ, ట్యాంక్ బండ్ కేంద్రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని. ఆ నాట ప్రకారం 2012వ సంవత్సరంలో ట్యాంక్ బండ్ పైన కొమరం భీం విగ్రహం అనేది ఏర్పాటు చేయబడింది. అసలు మొత్తం ట్యాంక్ బండ్ మీద ఎన్ని విగ్రహాలు ఉన్నాయి గమనిస్తే 32 విగ్రహాలు ఉన్నాయి. ఎవరు ఏర్పాటు చేశారు? ఎన్టీ రామారావు ఏర్పాటు చేశాడు. ఏ పేరుతో ఏర్పాటు చేశాడు? తెలుగు జాతి మహానుభావులు అంటున్నాడు. సో తెలుగు జాతి మహానుభావుల పేరుతో 32 విగ్రహాలని ఎన్టీ రామారావు ట్యాంక్ బండిపై ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కేవలం 8 మాత్రమే ఉంటున్నాయి. మిలియన్ మార్చ్ దుర్ఘటన సంఘటనను కనుక గమనిస్తే మిలియన్ మార్చ్ సందర్భంలో మనకి ఇందులో 16 విగ్రహాలు అనేవి విధ్వంసం చేయబడి హుస్సేన్ సాగర్లో వేయబడ్డాయి.
ఇక్కడ క్లియర్గా గమనించండి. అలా 2012 సంవత్సరం నాటికి ట్యాంక్ బండిపై కొమరం భీం విగ్రహం అనేది ఏర్పాటు చేయబడింది. అదే క్రమంలో కొమరం భీం జ్ఞాపకార్థం కొమరం భీం జిల్లా ప్రాణహిత ఉపనది అంటున్నాం. ప్రాణహిత ఉపనది ఏమవుతుంది? పెద్దవాగు అవుతుంది. ఈ పెద్దవాగు ప్రాజెక్టుకి కొమరం భీం పేరును పెట్టడం జరిగింది. పెద్దవాగు ప్రాజెక్టు మరొక పేరే కొమరం భీం ప్రాజెక్ట్ అంటున్నాం. గిరిజనులు ఉపయోగించిన ప్రధాన నినాదాలు ఏంటి? 1వ నినాదాన్ని గమనిస్తే అడవి మాదే, అడవిపై హక్కు మాదే అంటున్నాడు. అడవి మాదే, అడవిపై హక్కు మాదే మొట్టమొదటి నినాదం అవుతుంది. 2వ నినాదం గమనిస్తే మావే నాటి మావే రాజ్యం అవుతున్నాం. మావే నాటి మావే రాజ్యం 2వ నినాదం. జాన్ దేతే మదర్, జమీన్ నహీ దేతే అంటున్నాం. 4వది గమనిస్తే ప్రాణం ఇస్తాము కానీ భూమి ఇవ్వం. దీని యొక్క అర్థమే ఇది. సో ఇలా మనకి 3 ఏమవుతుంది? 4 రకాల నినాదాలను ఉపయోగించడం జరిగింది. గిరిజనులు చైతన్యం పొందడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే గిరిజనుల యొక్క చట్టాలు ఏంటి? 1867లో సాలార్ జంగ్ అటవీ శాఖను ప్రారంభించడం జరిగింది. 1917లో ఏజెన్సీ ప్రాంతాల ప్రయోజనం కోసం భూ బదలాయింపు చట్టం తీసుకురావడం జరిగింది. 1917లో తీసుకొచ్చారు. అలాంటి క్రమంలోనే 1949లో తెలంగాణ ప్రాంత గిరిజన ప్రాంతాల నిబంధన తీసుకురావడం జరిగింది. 49లో 1959లో షెడ్యూల్ ప్రాంతాల భూ బదిలీ నిబంధనను తీసుకురావడం జరిగింది. 1970లో ఈ చట్టాన్ని మనం ఏమంటాం? 1/70 చట్టము అంటున్నాము. 1959 చట్టానికి సవరణ చేయడం ద్వారా వచ్చిందే 1970 చట్టం అవుతుంది. దీన్ని 1/70 చట్టము అంటున్నాం. అంటే భూ అన్యాక్రాంతం కాకుండా రక్షణ కల్పించే చట్టంగా పిలుస్తున్నాం. ఇది 1988 సుప్రీంకోర్టు ద్వారా ఇది సరి అయినది అని ప్రకటించబడింది. రాజ్యాంగబద్ధమైనది అని ప్రకటించబడడం జరిగింది. ఎప్పుడు? 1988లో. 2006లో అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చారు. ఎవరు? 2006వ సంవత్సరానికి. మరి ఇలాంటి క్రమంలోనే ఈ గిరిజన ఉద్యమాలతో పాటుగా ఇతర రైతాంగ ఉద్యమాలు కూడా నిర్వహించబడ్డాయి. కొలనుపాక కేంద్రంగా జాగీర్దార్ నవాజ్ దురాజ్యార్ జంగ్ ఆగడాలను వ్యతిరేకిస్తూ ఎవరు? ఆలేరు సమీపంలో కొలనుపాక కేంద్రంగా రైతుల పోరాటం అనేది నిర్వహించబడింది. ముఖ్యంగా ఈ పోరాటం బలవంతపు మత మార్పిడి విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చింది. నల్గొండ జిల్లా హుజూర్ నగర్లో తాలూకా సమీపంలోని బేతవోలు రైతుల పోరాటం అంటున్నాం. ఎవరికి వ్యతిరేకంగా? తడకమల్ల సీతారామచంద్రరావు అక్రమ పన్నుల విధింపుకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం అనేది కొనసాగింది. జనగామ తాలూకా విసునూరు దేశ్ముఖ్కు వ్యతిరేకంగా పేద ముస్లిం రైతు అయిన కామారెడ్డిగూడెం షేక్ బందగి పోరాటం జరిగింది. నల్గొండ జిల్లాలోని మునుగోడు కేంద్రంగా కంచర్ల రామిరెడ్డి దోపిడీ విధానాలను వ్యతిరేకిస్తూ రైతులు తిరుగుబాటు చేయడం జరిగింది. అతన్ని చంపడం జరుగుతుంది. ఇలా గిరిజన ఉద్యమాలు తెలంగాణ కేంద్రంగా వచ్చి గిరిజన చైతన్యానికి ప్రముఖ కారణం కావడం జరిగింది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.